మచిలీపట్నంలో ఒక అల్లుడి నిర్వాకం ఇది. అత్తారింటికి వెళ్ళాడు, హ్యాపీగా మర్యాదలు స్వీకరించాడు. భార్యను బాగా చూసుకుంటానని అత్తమామలకు మాటిచ్చాడు. ఆల్ హ్యాపీస్ అనుకునే లోపే తప్పులో కాలేసినట్టు. అల్లుడు వెళ్లిన 2 రోజులకే ఆ ఇంట్లో అగ్గి రాజుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు బుగ్గిపాలయ్యాయి. అల్లుడు వెళ్లిన వేళ విశేషమా అని వాళ్లకు డౌట్ రాలేదు. నిప్పు వెనుక అంతటి నిజం ఉందని కనీసం ఊహకైనా అందలేదు. ఇంతకీ బైకుల బుగ్గికి అల్లుడు వచ్చి వెళ్లడానికి లింక్ ఏంటి? ఫ్లవర్ అనుకుంట్రా, ఫైర్ అని అత్తారింటికి నిప్పు సందేశం ఇచ్చాడు సదరు అల్లుడు. దొంగ దొంగ ఛాన్స్ చిక్కితే ఇలా బైక్లను తస్కరించే దొంగలుంటారు. ఫైర్ ఆన్ వీల్స్ అన్నట్టుగా ఇట్లాంటి ఆహుతి సీన్లు చూసే ఉంటారు. కానీ కాపురానికి దారేదని గడిబిడై గడ్డం పెంచేసి అత్తారింటి దారి పట్టిన ఓ అల్లుడి నిర్వాకం మచిలీపట్నంలో కలకలం రేపింది. మామ ఇంటి ముందున్న బండ్లు బుగ్గిపాలయ్యాయి. అర్ధరాత్రి ఎవరో అగ్గిరాజేశారు. మిడ్ నైట్ మంటల వెనుక మిస్టరీ ఏంటి? ఫైర్ కా పీచే కౌన్ థా? రాత్రి 1:30 ఆ టైంలో పెద్ద మంటలు వచ్చేసేసి ఎక్కువగా పెద్ద మంటలు వస్తూ ఉంటే నాకు లోపలికి బాగా వినపడుతున్నాయి. చూసేటప్పటికల్లా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. నేను ఆపుదామని చెప్పి చాలా ప్రయత్నం చేసి తీసేపటి నాకు మొహం కూడా కొద్దిగా కాలింది. కొద్దిగా ఇతను అనిపించింది మా అల్లుడేనండి. బైక్ల దగ్ధం ఎవరి పనో తేలింది. మరి నిప్పు పెట్టేంత కోపం ఎందుకని? నిజాలేంటో కానీ నిప్పు వెనుక అల్లుడా మజాగా అనే లెవెల్లో సంచలనాలు తెరపైకొచ్చాయి. అవును, వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లో కాపురం పెట్టారు. మొదట్లో ఆల్ ఈజ్ వెల్. ఆ తర్వాత కథ మారింది. అల్లుడి నిర్వాకం తెలిసి అత్తమామలు షాక్ అయ్యారు. అతనికి ఈ గంజాయి అలవాటు ఉంది. అంతకుముందు నాకు తెలియదండి. మాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు టార్చర్లు పెడతాను ఉండటం మా అమ్మాయి సర్దుకుపోయి చెప్పట్లేదు. మాకు సరిగ్గా ఏం చెప్పట్లేదు. సరిగా చెప్పకపోతే ఏంటమ్మా అంటే ఇట్లా ఉద్యోగం అసలు ఏం పని చేయని అంటున్నాడు. మామూలుగా దీనికి అలవాటు పడిపోయాడు, బాగా గంజాయికి వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే నేను పని చేయమన్నందుకు నన్ను టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి మా అమ్మాయి చాలా సార్లు నా జాగ్రత్త బాధపడింది. కూతురి కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నించారు ఆమె తల్లిదండ్రులు. అల్లుడికి నచ్చజెప్పారు. ఆ క్రమంలోనే ఈ సీన్ షేక్ చేసింది. ఇతను మొన్న వచ్చినప్పుడు నేను అన్నాను, ఉద్యోగం కనీసం ఏదో ఒక ఉద్యోగం చేసుకోవయ్యా, నువ్వు ఏం చేయకపోతే అసలు అట్లాగా అని చెప్పేసి కొద్దిగా గట్టిగా చెప్పామండి. చెప్పేటప్పటికల్లా ఇతను అది మనసులో పెట్టుకొని రాత్రి వచ్చేసి పెట్రోల్ పోసి బైకులు మూడు బైకులు తగలబెట్టేసాడు, ఇంటి మీద పోసాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చి కూతురికి అల్లుడికి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇద్దరిని హైదరాబాద్ కు సాగనంపారు. కట్ చేస్తే మచిలీపట్నంలో అత్తగారింట్లో అగ్గిరాజుకుంది. నిప్పు పెట్టింది శబరినాథ్ అనే నేనే అంటూ ఫోన్. ₹1 సంపాదిద్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన 2 రోజులకు మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఇక్కడికి. మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అల్లుడి పేరు ఎంతకాలం అయిందండి పెళ్ళి? రేపు ఆగస్టుకి వచ్చేసి 2 సంవత్సరాలండి. పేరు దాసరి శబరినాథ్. నాకు ఫోన్ చేసి చెప్పండి. నాకు ఫోన్ చేసి, మీకు బైకులు ఇప్పుడు కాల్చాను, మీకు బైకుల వరకే కాల్చాను, ఈసారి ఏం కాలుస్తానో నాకే తెలియదు, నన్ను ఏమనటానికి లేదు, నా ఇష్టం. మూడు బైకులు సార్, ఒక సైకిల్. వాళ్ళ నాన్నతో కూడా గొడవ పెట్టుకొని వాళ్ళ పెద్దనాన్న దగ్గర వీళ్ళ పెద్దనాన్న అవుతాడు ఆయన కూడా ఆయన దగ్గర ఒక పాత బైక్ ఉంటే తెచ్చి వాడుకుంటున్నాడంట. నువ్వు మా నాన్న బైక్ వాడుకుంటామని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళి ఆ పాత బైక్ మీద మళ్ళీ ఇంకా 2 బైకులు పక్కన ఉంటే వాటి మీద పెట్రోల్ పోసి పక్కన 2 కార్లు ఉంటే వాటికి పెట్టేశారు. అది కూడా రాత్రి. షూ కూడా అక్కడ వదిలేసి బైక్ మీద ఒకళ్ళు ఉన్నారంట, చూసిన వాళ్ళు చెప్పారు. మొత్తానికి పెట్రోల్ దబాన పోసేశారు, అంటించేశారు, జంప్ వెళ్ళిపోయారు. అల్లుడి అగ్నికాండపై అది మామ శ్యామ్ ప్రసాద్ ఇచ్చిన రిపోర్ట్. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మచిలీపట్నం పోలీసులు. మచిలీపట్నంలో ఈడేపల్లిలో నివాసం ఉంటున్న మన గందికోట శ్యాంప్రసాద్ అయిన ఆయన ఈరోజు ఉదయం 10:45 ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ అల్లుడికి వాళ్ళ అమ్మాయికి ఉన్న మనస్పర్ధల కారణంగా రాత్రి సమయంలో వచ్చి వారి ఇంటి ముందు ఉన్న 3 బైకుల మీద ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పెట్టువాడని, దానివల్ల 3 బైకులు మరి ఇంటి ముందు భాగం బాగా తగలబడిపోయిందని, ఆ తర్వాత వాళ్ళ రిలేషన్కి చెందిన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మరొక 2 బైకులను తగలబెట్టాడని ఇచ్చిన రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో ముద్దాయి పేరు దాసరి శబరినాథ్. అతను పెడన్లో ఉంటాడు. అతను చెడు వ్యసనాలకు అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. అలా అమ్మాయితో మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల రీత్యా ఈ విధంగా నేరం చేసినట్లుగా అనిపిస్తుంది.
ఇక నుంచి బుద్ధిగా ఉంటానని, భార్యను బాగా చూసుకుంటానని హైదరాబాద్ బాట పట్టిన శబరినాథ్ 2 రోజుల వ్యవధిలో మచిలీపట్నం వచ్చి మంటలు రేపిన వైనం సంచలనంగా మారింది. దశమగ్రహం అనబడే అల్లుళ్ల నిర్వాకాలు ఎన్నెన్నో, కానీ ఈ ఇంటల్లుడి అగ్నిశపథం మరో లెవెల్. అల్లుడా మజాకా అని అవాక్కయ్యారు స్థానికులు.